హలో, ఎవరు? ఎవరు? గోపి గారా మాట్లాడేది? అవునండి. బాగున్నారండి? బాగున్నానండి. ఆ. ఏమి లేదండి, ఏదో మీరు దేవుణ్ణి మీరు కొంచెము ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. అంటే ఏం మాట్లాడారండి? ఏం లేదు, అదే వీడియోలు చూస్తున్నాము. దాన్ని బట్టి కొంచెము ఆలోచన అనేది కలుగుతూ ఉంది. ఏ ఊరండి మీది? మాది అన్నమయ్య జిల్లాలో అండి. ఊరండి, ఊరు ఊరు వచ్చేసి గాలివీడు అండి. గాలివీడు. గాలిబీడు. చెప్పండి. అదే మీరు మీ వీడియోలు చూస్తున్నాము. అయితే రీజనబుల్గానే మాట్లాడుతున్నారు. అయితే కొద్దిగా మీరు దేవుని కొంచెము ఏదో దూషించడం అనేటువంటిది. నేను దూషించలేదండి. యాక్చువల్గా ఇప్పుడు బైబిల్ అనేది సెక్స్ పుస్తకం అని కానీ, యేసు అనేవాడు ఇట్లా ప్రాస్టిట్యూట్, మేరీ ప్రాస్టిట్యూట్, బాస్టర్డ్ అని చెప్పి జీసస్, అవన్నీ మనమన్న మాటలు కాదండి. యాక్చువల్గా ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టాడు. ఆ దేశ ప్రజలే అన్నారు జీసస్ అనేవాడు మేరీ అనే ఆమె పేంతర్ అనే రోమన్ సైనికుడితో సెక్స్ చేసి పిల్లలకి అన్నది జీసస్ ని, జీసస్ బాస్టర్డ్ అని చెప్పి ఇజ్రాయెల్ దేశస్తులే అన్నారు. మనం అంటాం కాదు ఇది. మీరు నేను అన్నాం అనుకోండి ఇబ్బంది అయిపోద్ది. మనం అన్న మాట కాదు, వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళు పుట్టింటోళ్ళే అన్నారు ఆ మాట. మీరు కొట్టి చూసుకోండి, గూగుల్ అంతా రెఫరెన్స్ లోనే వస్తాయి. టాల్ముడ్ గ్రంథంలో ఒకటి యూదులు రాసుకున్నది. అవునులేండి. టాల్ముడ్ గ్రంథంలోనే మేరీ ప్రాస్టిట్యూట్ అంటే మేరీ లంజా అని వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ బుక్ లో. మనం అన్న మాట కాదండి ఇది. మనం అంటే తప్పు కదా, మన ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కదా. అదే ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు ఆయా దేశంలో పుట్టింది కాబట్టి మన భారత్లో పుట్టలేదు కదా. కాదండి, వాళ్ళు ఇప్పుడు ఒకటండి, రాజీవ్ గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి మనకు బాగా తెలుసు, వాళ్ళకంటే కూడా. అవును. అలానే యేసు గురించి మనకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా, వాళ్ళు అందుకని రాసుకున్నారు. అలాంటి నేను చెప్తుంది. కాదండి, ఇంకొక విషయం, నేను దీన్ని బలం మీరు అడగచ్చు, ఎలా నమ్ముతారు వాళ్ళు రాసుకున్నారు మీరు నమ్మచ్చా అని అడగచ్చు. మార్క్స్ వార్త 3:21 యేసు వాళ్ళ అమ్మ మరియమ్మ ఏమంటుందంటే యేసుని పిచ్చోడు అంటుంది. అవునులేండి. యేసే కాదు, యేసు పిచ్చోడు అని చెప్పి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లి అందరూ వచ్చి అంటారు ఆ మాట. పరిశుద్ధాత్మ వాళ్ళు నిజంగా యేసు పుడితే వాళ్ళమ్మ పిచ్చోడని ఎందుకు అంటుందండి? అవునులేండి. ఇట్లాంటి ఆధారాలు చాలా ఉన్నాయి సార్. అందుకే మేము కూడా ఇది బైబిల్ అనేది ఒక భూత పుస్తకము, దీన్ని అసలు నమ్మకూడదు, భారతదేశానికి పనికిరాదు అని చెప్పి మేము దాని గురించి ప్రచారం చేస్తా ఉన్నాం. ఇప్పుడు క్రిస్టియన్ గా మారినటువంటి వ్యక్తులందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా. అవునండి, అవును. ఈ హిందువులు మామూలుగా డైవర్ట్ కావడం జరిగింది. ఇప్పుడు మీరు హిందువులా క్రిస్టియన్స్ అండి? నేను ముందు హిందువేనండి, ఇప్పుడు క్రిస్టియన్స్ అండి. నమ్ముకున్నారు, యేసుని నమ్ముకున్నారు. యేసు విశ్వాసిని. విశ్వాసినా? అదేలేండి. అదే ఇక్కడ మాకు పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. రెడ్డి అని వచ్చిందండి. మీరు రెడ్లా? రెడ్డిస్. యేసుని నమ్ముకున్నారు రెడ్డిస్. మాకు ఒక పాస్టర్ వచ్చాడండి మా గ్రామానికి. ఆయన వచ్చి బాగా ఆయన బైబిల్ చెప్పడం వల్ల, మేము బైబిల్ అయితే చదవలేదు. బైబిల్ చదవకండి. బైబిల్ చదవలేదు. మీ వయసు ఎంత? నాది 54+. 54, 54. మీకు సెక్స్ మూడ్ వస్తుందండి బైబిల్ చదివితే. చదవకండి దయచేసి. వచ్చేసింది. లేడీస్ వస్తా అన్నారు బాగా. అక్కడ ఆయన చెప్పే మాటలు బట్టి ఆ లేడీస్ కల్లా చూసి అప్పుడు బాగా కొంచెం ప్రాయం కూడా ఉండిందిలేండి, ఒక 35, 36 అంటుంది. అప్పటి నుంచే నమ్ముకున్నారు యేసుని? అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నేను. బాప్టిజం తీసుకున్నారా మరి? బాప్తిస్తం ఎట్ట తీసుకుంటామండి, ఏమి లేదు దాంట్లో, అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడైతే బయటకు వచ్చేసారా ఇప్పుడు? మళ్ళీ తర్వాత మన వెంకటేశ్వర స్వామి ఈ పటాలు ఉంటే కూడా కాళ్ళతో తొక్కినాడు, ఈ దేవుళ్ళు కాదని చెప్పేసి. ఎవడా? పాస్టరు లంజా కొడుకు. మిట్ట మీద రాజా అని ఆయన ఊరికి పోతే ఆయన మమ్మల్ని అందరినీ తరుముకున్నాడు. మా ఊర్లోకే రానిద్దండి.
అప్పటి వరకు ఆయన చెప్పిందే విన్నామే కానీ మేము బైబిల్ గురించి లోపల చదివేటువంటి టైం లేకుండా పోయింది, చదవలేదు. భగవంతుడంతా ఒక్కటే కదా అనే ఆలోచనలో వెళ్ళడం జరిగింది. భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, జ్వరం వచ్చినా వెళ్ళిపోతుంది, దగ్గు పడిచం వచ్చినా వెళ్ళిపోతుంది అని చెప్పేసి లేడీస్కి అందరికీ చెప్తా ఉన్నాడు. ఎవరు? పాస్టర్ గారు? పాస్టరు. మరి లెటిల్ రాకపోతే కూడా వస్తుందా అండి ఆయన నమ్ముకుంటే? ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేనేదో భగవంతుని నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయేమో, మామూలుగా జరగవేమో అని ఆలోచన చేసి కొంచెం అప్పుడు వయసు తక్కువ కదా, దానికి అవగాహన తక్కువ, వెళ్ళారు. వెళ్ళడం జరిగింది. ఆయనకు బాగా సహకరించడం జరిగింది. ఆయనకు ఇండ్లు కూడా లేకపోతే అప్పుడు మన ఇంటినే ఇవ్వడం జరిగింది. అరే, మీ ఇంటిని ఇచ్చేసారా? ఇండ్లే ఇచ్చేసాము. ఓ నాయనో, మీరెవరు సార్ అమాయకుల్లాగా ఉన్నారు? ఇండ్లే ఇచ్చేసిన తర్వాత మిట్ట మీద రాజా ఆయన తరుముకున్నాడు. ఆయన కొంత జ్ఞాని హిందూ ధర్మంలో. ఆయనంతా కూడా నాకు బాగా చెప్పడం జరిగింది, అట్ట కాదు ఇట్ట కాదు మన ధర్మం ఇది అని చెప్పేసి మన ఆయన చెప్పిన దాన్ని ఆలోచన చేయడం జరిగింది. అందులేక ఆయన కరోనాలో చచ్చిపోయి పాపము మా పాస్టర్. ముందు సన్నగా ఉన్నాడు, సన్నగా ఉన్న తర్వాత ఇక్కడ చిన్న డౌట్ అండి ఇక్కడ. మరి ఏసు ఇస్తాడు అని చెప్పారు కదా, మరి ఆయన కరోనా వచ్చినప్పుడు దేవుడు తగ్గించలేదు ఆయనకి? తగ్గించలేదు. మళ్ళీ ఈయన చెప్తానే ఉన్నాడు, నువ్వు తప్పు చేస్తాండవు, నువ్వు పోకూడదు, మన ధర్మం ఇచ్చిపెట్టేసి అని నాకు రాజానే. మరి మీరు ఆయన పోయి అడగలేదు వాళ్ళ పెళ్ళాన్ని కానీ వాళ్ళు కానీ, ఏమ్మా ఏసు అన్నిస్తాడు మీ పాస్టర్ చెప్పాడు మాకు, మరి మీ పాస్టర్ కరోనాతో చచ్చాడు, మరి మాకు రక్షణ ఎలా కలుగుతుంది అడగాల్సిందండి మీరు వాళ్ళ పెళ్ళాన్ని వెళ్ళి. తప్పు చేశారు. అడిగినాను, బాగా గట్టిగా అడిగినాను. ఆయన అడిగారా? అడిగినాను. అడిగితే ఆయన దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోయినాడు అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 2-3 ఆడోళ్ళు వీక్నెస్ని పట్టుకొని వాళ్ళు కూడా రమ్మని చెప్పినారు చర్చికి. వాళ్ళకు డబ్బు లేకుండా ఇబ్బంది పడుతూ ఉండంటే ఈ క్రిస్టియన్ ధర్మం ప్రకారము బంగారు వేసుకోకూడదంట స్త్రీలు. బంగారం వేసుకోకూడదు స్త్రీలు. వాళ్ళకి అప్పుడప్పుడే కమ్మలును, ముక్కు పళ్ళులు, మెట్టలు అన్నీ ఒలిచేసి అప్పటికప్పుడే గాలిబీడు అనేటువంటిది బంగారు షాపులు ఉన్నాయి, అమ్మేసి దాంట్లో వచ్చింది దశమ భాగాన్ని వాళ్ళు తీసుకొని మిగతాది ఆమె చేతిలో పెట్టేసి ఆమె కూడా ఆనందించేసి డబ్బులు వచ్చేసినాయి. అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని వాళ్ళు అమ్మి పెట్టి ₹1,00,000 వస్తే 10,000 వాళ్ళు తీసుకుని 90,000 ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసాను. ఆయన కూడా సంతోషంగా ఎన్ని అవసరం లేదు కదా, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మాకు ఇంత డబ్బు వచ్చిందని ఆనందపడడం జరిగింది. ఆయన వచ్చి నాకు బాగా దేవుడు మన డబ్బు మనకమ్మి మనకిస్తే మనం ఆనందపడేది ఏంటండి. మళ్ళీ ఆ తర్వాత నేరుగా పల్లెకి వెళ్ళింది. పల్లెకి వెళ్ళిపోతే మొగుడు ఎప్పుడు చనిపోయినాడమ్మా అని ఆమెను అడిగినారు. ఎవరిని? పాస్టర్ గారినా? కాదు, ఏమన్నా కమ్మలు ఈ మెట్టలు అన్ని తీసేసింది కదా, తాళి కూడా తీసే. లేదు ఇట్లా దేవుడిని నమ్ముకున్నాము, పాస్టర్ చెప్పినాడు ఈ విధంగా మేము తీసేయడం జరిగింది. మొగుడు ఉన్నాడంటే బొట్టు లేదు, ఏమీ లేదు, తాలిబొట్టు కూడా లేదు, మొండమోపి అయిపోయినావే నువ్వు, నిన్న కూడా చూసినాం కదా మీ భర్తనని చెప్పేసి ఆమెను అడిగినారు. ఆమెను అడిగితే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేసి వాళ్ళు అట్నే ఉండాలి. నాకు మిట్ట మీద రాజా అనేటువంటి వ్యక్తి బాగా బలపరిచి నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా పారదోలి కొంచెము ఈ వైపుకి లాక్ రావడం జరిగింది. మమ్మల్ని లేకపోతే మీరు అటువైపు వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు. నాతో పాటు 20 మంది వెళ్ళిపోయేవారు. అదే నాకు కొంచెం అనుమానం వచ్చి కొంచెం బైబిల్ని ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుందా అని చూస్తే మన గ్రంథాలకు తర్వాత దానికి చాలా డిఫరెన్స్ కనిపించింది. అవునండి, అవును. కాబట్టి ఇక్కడ దేవుడు అందరికీ ఒకడే. నేను మళ్ళీ ఆలోచన చేసినాను, దేవుడు అందరికీ ఒకడే కదా, యేసు ఇవన్నీ కూడా పేర్లతో పుట్టాడు. దేవుడు ఆది దేవుడు, దేవాది దేవుడు అని 3 భాగాలు చెప్పినారని మనం మిట్ట మీద రాజే చెప్పినారు నాకు. మళ్ళీ ఈయన అడిగినాను దేవుడు అంటే ఏమిటి, ఆది దేవుడు అంటే ఏమిటి, దేవాది దేవుడు అంటే ఏమిటి అని అడిగితే ఆయన నాకు సమాధానం ఏం చెప్పినాడంటే